రాష్ట్రానికి రాయలసీమకు గేమ్ చేంజర్గా అవుతుంది. గోదావరిలో నీళ్లున్నాయి. మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను, అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం, ఎవ్వరికి ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళని అదే స్టేట్మెంట్ నేను ఇచ్చాను. ఈ రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే గోదావరి నీళ్లు వాడుకునే అవకాశం ఇద్దరికీ ఉంది, ఇద్దరు వాడుకునే అవకాశం ఉంది. 100 సంవత్సరాల చరిత్ర చూస్తే 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకున్న ఒక 200 టీఎంసీ ఇక్కడ వాడినా, అక్కడ ఒక 200 టీఎంసీ వాడినా దానికంటే ఎక్కువ వాడుకునే అవకాశాలు లేవు. ఆ విషయమే నేను చెప్పాను. దానిపైన వర్కౌట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, అగ్రికల్చర్లో మీరు చూస్తే 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పెడితే ఈరోజు మొత్తం ప్రీవియస్ గవర్నమెంట్ చేసినటువంటి అప్పులన్నీ 1852 కోట్లు డ్యూస్ అన్ని చేశాం. 55,57,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ కోకో, టొబాకో, మ్యాంగో వీటికన్నిటి తీసుకొచ్చాం. మీరు చూస్తే 8,50,000 మంది రైతులకి 13,584 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలుకి డబ్బులు ఇచ్చాం. డైరీ ఫార్మర్స్ కి గోకుల్ కింద 2 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. ఇంకో పక్క అందరి నీవా నేను చెప్పాను. ఇంకో పక్క ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 24-29 తీసుకొచ్చాం. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా, కోస్టల్ ఆంధ్రాని అక్వాకల్చర్ హబ్గా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడ మీరు చూస్తే 23-24 143 లక్షల మెట్రిక్ టన్నులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తే ఒక సంవత్సరంలో 159 లక్షలకు చేరాం. ఇంకో పక్క ఇన్ఫ్లేషన్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో 23-24 5.4 ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 4.63 ఉంది. ఈసారి ఆల్ ఇండియా లెవెల్లో 5.54 ఉంటే మంది మాత్రం 4.4 ఉంది. అంటే మనం ఇన్ఫ్లేషన్ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ప్రజలపైన ధరల భారం పడకుండా మానిటర్ చేస్తున్నాం. ఇది సమర్థవంతంగా పనిచేసిన అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇంకో పక్కన ఇప్పుడే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చెప్పాం. కేజీ టు పీజీ సిలబస్ రివ్యూ చేశారు. జియో నెంబర్ 117ని రద్దు చేశాం. మెగా డిఎస్సి పిలిచాం. తల్లికి వందనం ఇచ్చాం. షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాం కింద 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ అవార్డ్స్ ఇవ్వడం, వాళ్ళని సన్మానించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కూడా పెట్టారు. ఫస్ట్ టైం చరిత్రలో అన్ని గ్రామాల్లో గ్రామ సభలో ఒక రోజు పెట్టిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది. ఒకే రోజు పెట్టారు. అదే మాదిరిగా హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ అయితే ఒకే రోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా పెట్టి విద్యకు ప్రోత్సాహం ఇచ్చారు. ఇంకో పక్కన పబ్లిక్ హెల్త్ మీరు చూస్తే ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఈరోజు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టాం. ఇంకో పక్కన బిల్ గేట్స్ మెలిండా ఫౌండేషన్ మన రాష్ట్రంలో డిజిటల్ రికార్డ్స్ నుంచి గ్లోబల్ నాలెడ్జ్ని, అదే మరి గ్లోబల్ టెక్నాలజీ తీసుకురావడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు కుప్పం ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేశాం. చిత్తూరు జిల్లా 6 నెలల్లో కంప్లీట్ చేస్తాం. 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ హెల్త్ సెక్టర్లో పెను మార్పులు తీసుకొచ్చి ఎక్కడికక్కడ డిజిటల్ రికార్డ్స్ క్రియేట్ చేసి ప్రివెంటివ్ హెల్త్, అదే మరి రియల్ టైం మానిటరింగ్, క్యూరేటివ్ కూడా ముందుకు పోతున్నాం. ప్రివెంటివ్ హెల్త్ అయితే యోగా ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. నేను ఆ విషయం కూడా మీతో మాట్లాడతాను. ఇంకో పక్క అమరావతిలో మెగా గ్లోబల్ మెడికల్ సిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. విశాఖపట్నాన్ని కూడా సేమ్ ఒక గ్లోబల్ సిటీ మెడికల్ కోసం ఎస్టాబ్లిష్ చేస్తాం. నెక్స్ట్, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉన్నారు.
పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేని నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో కనీసం 100 పడకల ఆసుపత్రులు కూడా ప్రోత్సహిస్తాం. ఇది పీపీపీ మోడల్లో తీసుకొస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నా. మీరు కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం బాధ్యత మీ మీద ఉంది. వెల్ఫేర్ ప్రోగ్రామ్ చెప్పాను. ఎన్టీఆర్ భరోసా ఇచ్చాం, దీపం ఇచ్చాం, మత్స్యకారుల భరోసా ఇచ్చాం. ఇంకో పక్క చెత్త మీద పన్ను రద్దు చేశాం, తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభవ సెంటర్తో సమానంగా ఇస్తాం, ఫ్రీ బస్ టు ఉమెన్ ఆగస్టు 15 ఇస్తాం. ఆ రోజే ఆటో డ్రైవర్స్ కూడా ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి ఒక పక్కన మనం అనుకున్న ప్రకారం ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూనే ఆటో డ్రైవర్స్ కూడా ఆదుకోవడానికి ఒక కార్యక్రమం ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇది వచ్చినప్పుడు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించాం. అయితే సంపద సృష్టించడం, అభివృద్ధి చేయడం, వచ్చిన సంపదలో సంక్షేమానికి ఖర్చు పెడుతూనే ఇంకొక పక్క అభివృద్ధి కూడా ప్యారల్గా తీసుకెళ్తాం. ఏ ఆర్థిక వ్యవస్థ అయినా సరే మనం అందరం ఒక విషయం ఏంటో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాతనే సంపద సృష్టించబడతా ఉంది. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. అంత మునుపు ప్రపంచం అంతా మనల్ని చాలా చులకనగా చూసేవాళ్ళు. హిందూ గ్రోత్ రేట్ ఎగతాళి చేసేవాళ్ళు. అప్పుడు 2%, 3% ఉండేది. ఈరోజు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సంపద సృష్టించడం అనేది సర్వసాధారణమైపోయింది. ఈరోజు మీరు చూస్తే దేశంలో, ప్రపంచంలోనే గ్రోత్ రేటు మెరుగ్గా ఉండే ఏకైక దేశం భారతదేశం. అందుకనే ఇక్కడ మనం ఆలోచించేది ఒక పక్కన ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, కానీ కొంతవరకే ఇవ్వగలుగుతున్నాం. ఇంకో పక్క ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత P3 వచ్చింది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఒక రోడ్డు ఉంది, ఒక టెలికాం ఉంది, ఒక పవర్ స్టేషన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు చేసి యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేసుకుని తద్వారా మెరుగైన సేవలు అందించడమే కాకుండా వారు కూడా బాగుపడ్డారు. దీనివల్ల మొత్తం సంపద కొంతమందికే పరిమితం అయ్యే పరిస్థితికి వచ్చింది. నేను కూడా ఒక ఎకనామిక్ స్టూడెంట్ని. ఆ రోజు ఆర్థిక సంస్కరణలు చేసినప్పుడు సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేనే పుష్ చేశాను. ఆ రోజు నేను ఆలోచించింది, సంపద వస్తే పేదరికం పోతుంది, ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ వస్తుంది అనుకున్నాం. కానీ అది అనుకున్న సులభంగా రావడం లేదు. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. డబ్బులుండేవాళ్ళు బాగా డబ్బులు సంపాదించగలుగుతున్నారు, డబ్బులు లేనివాడు నిరుపేదగా ఉన్నాడు. జీవన ప్రమాణాలు కూడా సరిగా లేని పరిస్థితి. ఒక